సోనియా గాంధీ చివరి నిర్ణయం అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతల భేటీలో కుదరని ఏకాభిప్రాయం. మహేష్ కుమార్ గౌడ్ పేరును బలపరిచిన సీఎం రేవంత్ రెడ్డి, మధు యాష్కికి మద్దతుగా నిలిచిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్. ఎవరి వాదన వారు వినిపించడంతో నిర్ణయాధికారం సోనియాకు అప్పగించిన ఖర్గే, రాహుల్. సో మధు యాష్కి గౌడ్కి ఇవ్వడమే ఉత్తమం. ఎందుకంటే మధు యాష్కి గౌడ్ ఏంటంటే డైరెక్ట్గా సెంట్రల్తో కనెక్టివిటీ ఉంది. డైరెక్ట్ సెంట్రల్ నుంచి అపాయింట్ చేయబడ్డ వ్యక్తిలాగా కనబడతాడు. ఆయనకి ఆ హుందాతనం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్ళగలడు. డైరెక్ట్గా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తే, ఇక్కడ మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఢిల్లీ యాక్సెస్ ఉంటుంది. ఏఐసిసితో కావచ్చు, ఇక్కడ పీసీసీలో కూడా బలోపేతాన్ని చేయడానికి మధు యాష్కి గౌడ్ అయితేనే మంచి కరెక్ట్ వే. ఎందుకంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు మధ్యలోకి పేరు తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే, కంప్లీట్ పార్టీని కబ్జా పెట్టే పరిస్థితిలో రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు. సో అందుకనే మహేష్ కుమార్ గౌడ్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి అదే ఎమ్మెల్సీ మధు యాష్కికి ఇచ్చుంటే మరి ఇప్పుడు ఆయన వెనకకి తగ్గుతుండేనేమో. మధు యాష్కిని తీవ్ర అన్యాయం చేశారు. ఎల్బీ నగర్లో కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి ఓడగొట్టించారు మధు యాష్కి గౌడ్ని. మధు యాష్కి గౌడ్కి గతంలో భారీగా అన్యాయం జరిగింది. ఒకవేళ ఆయన కానీ గెలిచుంటే ఈ పార్టీకి హోమ్ మినిస్టర్ ఆయన అయి ఉండేవాళ్ళు, లేదంటే డిప్యూటీ సీఎం రేస్లో ఉండేవాళ్ళు. సో అలాంటి వ్యక్తిని కావాలని కాంగ్రెస్ పార్టీ, సునీల్ కానుగోలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కావాలని చెప్పేసి అడ్డగోలుగా ఓడగొట్టి ఎల్బీ నగర్లో అక్కడ రాజకీయ పరిణామాలు ఏం జరిగినాయి, లాస్ట్ మినిట్లో మధు యాష్కి గౌడ్ ఎందుకు ఓడిపోయారు, అక్కడ ఎందుకు సహాయ నిరాకరణ జరిగింది కాంగ్రెస్ పార్టీ లీడర్ల దగ్గర నుంచి, వేరే పార్టీల నాయకులకి ఫండింగ్ ఎలా అందింది, అక్కడ దేవినేని సుధీర్ రెడ్డికి ఎలా డబ్బులు అందిని, ఎవరెవరి దగ్గర నుంచి అందిని, దానికి ఎవరు సహకరించారనే విషయం అయితే క్లియర్గా అందరికీ తెలుసు. మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్ సీట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అక్కడ ఎందుకు తీసుకెళ్ళి ఆయన్ని ఆ సీట్ కేటాయించారు, ఆయనకి అంత అక్కడ పోటీ చేస్తే అంత ఈజీగా గెలవము, అంటే అక్కడ సమీకరణాలను చెక్ చేసుకోవాలి నేను అన్న పరిస్థితి ఉన్నా కూడా అక్కడ గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, మీరు అక్కడి నుంచి గెలుస్తారని చెప్పేసి ఆయన అక్కడ ఇచ్చి రెడ్డి సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఆయన కావాలని ఓడగొట్టిన పరిస్థితి రేవంత్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు ఖచ్చితంగా మధు యాష్కి అయితేనే రైట్ పర్సన్ అనేది మన ఆలోచన. సోనియా గాంధీ చివరి నిర్ణయం అని చెప్పేసి టీపీసీసీ చీఫ్ ఎంపికపై రాష్ట్ర నేతల భేటీలో కుదరని ఏకాభిప్రాయం. మహేష్ కుమార్ గౌడ్ పేరును బలపరిచిన సీఎం రేవంత్ రెడ్డి, మధు యాష్కికి మద్దతుగా నిలిచిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్. ఎవరి వాదన వారు వినిపించడంతో నిర్ణయాధికారం సోనియాకు అప్పగించిన ఖర్గే, రాహుల్. సో మధు యాష్కి గౌడ్కి ఇవ్వడమే ఉత్తమం. ఎందుకంటే మధు యాష్కి గౌడ్ ఏంటంటే డైరెక్ట్గా సెంట్రల్తో కనెక్టివిటీ ఉంది. డైరెక్ట్ సెంట్రల్ నుంచి అపాయింట్ చేయబడ్డ వ్యక్తిలాగా కనబడతాడు. ఆయనకి ఆ హుందాతనం ఉంది. అందరినీ కలుపుకొని వెళ్ళగలడు. డైరెక్ట్గా పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తే, ఇక్కడ మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు డైరెక్ట్గా ఢిల్లీ యాక్సెస్ ఉంటుంది. ఏఐసిసితో కావచ్చు, ఇక్కడ పీసీసీలో కూడా బలోపేతాన్ని చేయడానికి మధు యాష్కి గౌడ్ అయితేనే మంచి కరెక్ట్ వే. ఎందుకంటే ఇక్కడ మహేష్ కుమార్ గౌడ్ని ఎందుకు మధ్యలోకి పేరు తీసుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి అంటే, కంప్లీట్ పార్టీని కబ్జా పెట్టే పరిస్థితిలో రేవంత్ రెడ్డి కనిపిస్తూ ఉన్నారు. సో అందుకనే మహేష్ కుమార్ గౌడ్కి ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చారు. మరి అదే ఎమ్మెల్సీ మధు యాష్కికి ఇచ్చుంటే మరి ఇప్పుడు ఆయన వెనకకి తగ్గుతుండేనేమో. మధు యాష్కిని తీవ్ర అన్యాయం చేశారు. ఎల్బీ నగర్లో కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెచ్చగొట్టి ఓడగొట్టించారు మధు యాష్కి గౌడ్ని. మధు యాష్కి గౌడ్కి గతంలో భారీగా అన్యాయం జరిగింది. ఒకవేళ ఆయన కానీ గెలిచుంటే ఈ పార్టీకి హోమ్ మినిస్టర్ ఆయన అయి ఉండేవాళ్ళు, లేదంటే డిప్యూటీ సీఎం రేస్లో ఉండేవాళ్ళు. సో అలాంటి వ్యక్తిని కావాలని కాంగ్రెస్ పార్టీ, సునీల్ కానుగోలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కావాలని చెప్పేసి అడ్డగోలుగా ఓడగొట్టి ఎల్బీ నగర్లో అక్కడ రాజకీయ పరిణామాలు ఏం జరిగినాయి, లాస్ట్ మినిట్లో మధు యాష్కి గౌడ్ ఎందుకు ఓడిపోయారు, అక్కడ ఎందుకు సహాయ నిరాకరణ జరిగింది కాంగ్రెస్ పార్టీ లీడర్ల దగ్గర నుంచి, వేరే పార్టీల నాయకులకి ఫండింగ్ ఎలా అందింది, అక్కడ దేవినేని సుధీర్ రెడ్డికి ఎలా డబ్బులు అందిని, ఎవరెవరి దగ్గర నుంచి అందిని, దానికి ఎవరు సహకరించారనే విషయం అయితే క్లియర్గా అందరికీ తెలుసు. మధు యాష్కి గౌడ్ ఎల్బీ నగర్ సీట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అక్కడ ఎందుకు తీసుకెళ్ళి ఆయన్ని ఆ సీట్ కేటాయించారు, ఆయనకి అంత అక్కడ పోటీ చేస్తే అంత ఈజీగా గెలవము, అంటే అక్కడ సమీకరణాలను చెక్ చేసుకోవాలి నేను అన్న పరిస్థితి ఉన్నా కూడా అక్కడ గౌడ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, మీరు అక్కడి నుంచి గెలుస్తారని చెప్పేసి ఆయన అక్కడ ఇచ్చి రెడ్డి సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి ఆయన కావాలని ఓడగొట్టిన పరిస్థితి రేవంత్ రెడ్డి చేసిన పరిస్థితి అయితే ఇప్పుడు ఖచ్చితంగా మధు యాష్కి అయితేనే రైట్ పర్సన్ అనేది మన ఆలోచన.